బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి కేసు మరింత మలుపు తిరుగుతోంది. ఈ ఘటనలో శాంతి భంగం కలిగించి నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ఒక అనుమానాస్పద వ్యక్తి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి సైఫ్ పై దాడి చేశారని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇంట్లోకి ఎవరూ ప్రవేశించినట్టు సీసీ కెమెరాలు రికార్డు చేయలేదని ముంబై పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ దాడి లోపలి వ్యక్తుల పనేనని అనుమానాలు బలపడుతున్నాయి. సైఫ్ ఇంట్లో పనిచేస్తున్న వారిపైనే పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు క్రైమ్ బ్రాంచ్ ఫోరెన్సిక్ టీం పని ప్రారంభించాయి. ఇదే సమయంలో ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ భార్య కరీనా కపూర్ ఇంట్లో లేకపోవడం టైం పక్కా చూసి ఈ దాడి చేశారా అన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో ఈ దాడి పట్ల పెద్ద కలకలం రేగింది. పలువురు సెలబ్రిటీలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ పెంచాలని కోరుతున్నారు. దీనిపై టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ సైతం స్పందించారు. ఇటీవల దేవర సినిమా షూటింగ్ లో సైఫ్ తో కలిసి పనిచేసిన ఎన్టీఆర్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ముందు ఈ కేసు మరిన్ని మలుపులు తిరుగుతుందో, అసలు సైఫ్ పై దాడి వెనుక ఎవరున్నారో అన్న ప్రశ్నలకి సమాధానం ఏమిటో అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.